నేను వారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అంత వైబుల్ కాకపోయినా కేవలం ఈ ప్రాంతం మీద ప్రేమతో, అంటే బహుశా ఈ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇబ్బంది ఉండొచ్చు, కానీ రానటువంటి కాలంలో ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఈరోజు హైదరాబాద్ రూపురేఖలు ఏ రకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల మారినాయో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర రూపురేఖలు కూడా మారబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కూడా. ఇంత పెద్ద ఎత్తున ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే కడుపుమంట ఈ మధ్య ఈనో కూడా దొరకట్లేదట కదా షాపుల్లో. ఎవరు చెప్తున్నారు అది చాలా సేల్ అయిపోతుందండి, ఎక్కువ తెలుగుదేశం బీజేపీ జనసేన వచ్చి కొనుకెళ్ళిపోతున్నారండి అని. ఎందుకు కడుపుమంట? మీరు ఏదైనా సాధించండి. 2 సంవత్సరాలు నాకు తెలిసి ఏదన్నా ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఒక 6 నెలల వరకు ఎవరైనా చెప్పుకుంటాం మా కార్యక్రమం వీళ్ళు చెప్పుకుంటున్నారని. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మా కార్యక్రమాలు చెప్పుకుంటే మీరెప్పుడు చేస్తారు? ఇంక మీరు సాధించింది ఏంటి? 2 సంవత్సరాలు ఏం సాధించారు చెప్పండి. దయచేసి ఇప్పటికన్నా సరే, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవడమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించడం ఇవన్నీ పక్కన పెట్టేయండి. కనీసం వాస్తవాలు నిజాలు అనేటువంటివి ప్రజలకి చెప్పే క్రమంలో కాస్త సిగ్గుపడమని చెప్పి కోరుతా ఉన్నా. మనిషి పుట్టిన తర్వాత కొంత సిగ్గు సర్వం అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం. సో ఈ ప్రభుత్వ పెద్దల్ని ఎవరికో పిల్లలు పుడితేనట ఈడు పారిపోయి హాస్పిటల్కి తండ్రి పేరు రాయించుకున్నాడట. అలా ఉంది మీ 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 వాలకం. నా బిడ్డ అని ఆ తల్లి చెప్పాలి కదా. సో ఈ పద్ధతి మార్చుకొని కొంచెం కొత్త సంవత్సరం కాబట్టి, పండగ వస్తుంది కాబట్టి మీకున్నటువంటి ఆ సిగ్గులేనితనాన్ని లేదా మీకున్నటువంటి ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ని